నాకు ఈ చావు పుట్టుక మనకు చెప్పే సత్యం ఒకటి చెప్పాలనిపిస్తుంది. మీరు గమనిస్తే మనిషి పుట్టినప్పుడు పిడికిలు పట్టుకొని పుడతాడు, అలాగే చనిపోయేప్పుడు పిడికిలు వదిలేసి చనిపోతాడు. చూసారా? దీని నుంచి ఒక విషయాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి. పిడికిలు పట్టుకొని పుడతాం ఎందుకంటే జీవితంలో బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఏదో కట్టుకుపోవాలని, అంటే మనతో అలాగే ఎప్పుడు ఉండాలని. కానీ చనిపోయే లోపల పిడికిలు వదిలేసి చనిపోతాం. ఎందుకంటే జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఏది నీ వెంట రాదు, దేనిని కట్టుకోలేకపోవడం, దేనిని నీ వెంట తీసుకోలేకపోవడం. చూసారా? కాబట్టి ప్లీజ్ కొద్దిగా ఆలోచించండి. ఉన్న వాటి గురించి సంతోషించి, దేవుడు మనకి ఇచ్చిన దాని గురించి తృప్తిపడి, పోయిన వాటి గురించి బాధపడక ఆలోచించు. అది సంపద అయినా, బాధ అయినా, సుఖమైన, దుఃఖమైన, మనుషులైనా మన నుంచి విడిపోయినప్పుడు టైం వచ్చింది, వెళ్ళాడు, అందరూ పోయే వాళ్ళమే అని కొద్దిగా ఇలా అనుకొని, నీకు ఏడుపు వస్తే ఏడు, మనసులో పెట్టుకోకు, ఏడు. అలాగే ఏడుస్తూ ఉండకు, ఏడుస్తూనే ఉండకు. నవ్వు వచ్చినప్పుడు నవ్వు, ఆనందపడ్డప్పుడు ఆనందపడు, మంచిగా మాట్లాడపడు అని నవ్వుతూనే ఉండకు, పిచ్చోడు అనుకుంటారు. సో దిస్ ఈజ్ లైఫ్. అన్నీ సమపాలంగా ఉండాలా, అందరూ మెచ్చేలా ఉండాలా, మనం పోయినా మనల్ని గుర్తుపెట్టుకునేలా ఉండాలా. అది లైఫ్ అంటే. చూడు, రామ్ని ఎంతమంది ఎన్ని విధాల పలకరిస్తూ, ఇక్కడ దుబాయ్లో ఉన్నవాళ్ళు, యూఎస్లో ఉన్నవాళ్ళు, చిన్నప్పటి నుంచి చెడ్డీ యార్లు అంటే లంగోటి యార్లు, ఇండియాలో ప్రతి ప్లేస్ నుంచి మా రామన్న గురించి ఇలా అడుగుతూ, మాట్లాడుతూ పలకరిస్తున్నారంటే ఆయన చేసిన మంచితనం, ఆయన ఉదాత్తమైన మనసు, తలలో నాలుకలా మెదిలిన ఆ యొక్క రామయ్య, ఆయనని ఎలా మర్చిపోతారు? అలాగే మేము కూడా ఇంత కూడా విసుగు చెందకుండా, ఎవ్వరు కాల్ చేసినా, రాత్రి కానీ, మధ్యాహ్నం కానీ, పగలు కానీ, మిడ్ నైట్ కానీ, ఓపికగా చెప్పిందే చెబుతూ ఇంత కూడా విసుగు చెందకుండా. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు మన రాముడి కొరకు ఫోన్ చేశారే, వాళ్ళతోటి కాస్త మాట్లాడి వాళ్ళ ఊరడింపును మనం తీసుకొని, అసలు ఏం జరిగిందంటే నిదానంగా చెప్పి, ఆ చెప్తేనే వాళ్ళకి ఆ తృప్తి. సడన్గా ఎట్లా జరిగింది, ఇలా రాముని ఎలా పట్టుకెళ్లారు, లక్ష్మణ్ రామ్ని ఎందుకు విడగొట్టారు, రామ లక్ష్మణులని ఎందుకు కంటిన్యూ చేయలేదు అని, అలాగే వదినమ్మని, రామయ్యను ఈ విధి ఎందుకు విడదీసింది అనేది కాస్త వాళ్ళకు టైం ఇచ్చి చెబితే బాగుంటుంది అని ఓపికతో మళ్ళీ కూడా ఇప్పుడు మీకు మాట్లాడి చెబుతున్నాను. అందుకే
మన బంధం అంత ఈజీగా పోదు, అందరికీ చెబుతున్నాను. అలా పెనవేసుకుపోయాం అందరము. సో ఆల్ ఇన్ ద గేమ్. అన్నీ చూస్తున్నాం, చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. లెట్స్ సీ వాట్ జగన్నాటక సూత్రధారి ఆడే నాటకాలు, ఆడే ఏమంటారు తోలుబొమ్మలాట, అన్నీ చూస్తూ అన్నీ భరిస్తూ ఆయనంత మటుకు మన పెద్దలను మన వాళ్ళను గుర్తు చేసుకుంటూ ఉన్న వాళ్ళని పలకరించుకుంటూ, అది ఇంపార్టెంట్. ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తూ పలకరించుకుంటూ, అరే ఎందుకు కలవలేదురా అని అడగకండి. ఎవరి దీంట్లో వాళ్ళు బిజీ ఉన్నారు. కలిసినప్పుడు 2 మాటలు మంచిగా మాట్లాడండి చాలు. పోతాయేవో క్యా బోల్తే అయినా ప్లీజ్ ఈ టైంలో కూడా నేను ఇట్లా మాట్లాడి మీకు టైం ఇచ్చి చెప్తున్నానంటే ఒక్కోసారి నా గుండె ధైర్యం ఆలోచించండి మీరు. రాముడు అక్కడ మనందరిని వదిలి ఆ బాక్స్లో పడుకున్నాడు, కోల్డ్ స్టోరేజ్లో. ఇన్ని వేల మంది ఆయన ప్రాణయుతులు ఉన్నా కానీ నేను ఈ స్టేజ్లో ఉండి ఇప్పుడు నైట్ నేను బయలుదేరుతున్నాను. నైట్ 12 o'clock టు క్యాచ్ 3 o'clock ఎర్లీ మార్నింగ్, దట్ ఈస్ మండే ఫ్లైట్ పట్టుకోవడానికి, టు రీచ్ దేర్ బై 8th day ఆఫ్ రామ్. అండ్ అక్కడ ఆ రోజు ఆయనకు స్నానం చేస్తారట. దానికి నేను ఉంటూ వదినమ్మ కోరిన ప్రకారంగా కర్మకాండ అంతా నా భుజల మీద వేసుకొని నా రామయ్యను మనస్ఫూర్తిగా సెండ్ ఆఫ్ ఇస్తాను, మనస్ఫూర్తిగా స్వర్గానికి పంపిస్తాను. అదంతా మీరు చూస్తారు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ. అదృష్టవశాత్తు అక్కడ ప్రొసెషన్ తీయడానికి ఒప్పుకున్నారట, అది మన అదృష్టం. సో నన్ను అక్కడ క్షేమంగా చేరేటట్టుగా, అట్లాగే నాకు ఆ ధైర్య సాహసాలు ఇచ్చి, ఆ ఓపిక ఇచ్చి, అన్నను కడసారి చూస్తూ సెండ్ ఆఫ్ చేసే మనోధైర్యాన్ని ప్రసాదించమని భగవంతుని కోరుకోండి. మీరందరూ ఆశీర్వదించండి. జై రామ, జై రామ, హే రామ, రామ రామ.